ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి తర్వాత ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న దానిపై సందిగ్ధత వీడింది. ఆయన తర్వాత ఇరాన్ నడిపించే నాయకుడిగా ఖమేనీ రెండో కుమారుడు మోజ్తబా ఖమేనీని తమ నాయకుడిగా ఇరాన్ ఎన్నుకున్నట్లు ఇరాన్ మీడియా కథనాలు వెల్లడించింది. మొత్తం 88 మంది మత గురువులతో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మండలి మోజ్తబా ఖమేనీని సుప్రీం లీడర్గా ఎన్నుకుంది. ఖమేనీ మరణం తర్వాత గత కొన్ని రోజులుగా రహస్యంగా జరిగిన చర్చల అనంతరం మోజ్తబా ఖమేనీని అత్యున్నత నేతగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. మోజ్తబా ఖమేనీని ఎన్నుకోవాలని అక్కడి మత పెద్దల్ని ఐఆర్జీసీ ఒత్తిడి చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే మోజ్తబా ఖమేనీకి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ తో మంచి రిలేషన్స్ ఉండటం, తండ్రి ఖమేనీతో పాటు కొన్ని యుద్ధ వ్యూహాల్లో పాల్గొనడంతోనే ఇప్పుడు మోజ్తబా ఖమేనీకి ఆ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఖమేనీ తర్వాత అంతటి దేశాన్ని ముందుకు నడిపించే సత్తా కూడా మోజ్తబా ఖమేనీకి ఉందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ భావిస్తున్నాయి. అయితే మోజ్తబా ఖమేనీ అధికారం చేపట్టినప్పటికీ ఆయన ముందు పెద్ద సవాళ్లే ఉన్నాయి. ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో చాలా వరకు అక్కడ నష్టం జరిగింది. చాలా మంది సైనికులతో పాటుగా సాధారణ ప్రజలు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నాభిన్నమైంది. దీంతో మోజ్తబా ఖమేనీకి ఇరాన్ను ముందుకు నడిపించడం సవాళ్లతో కూడుకున్నదని నిపుణులు భావిస్తున్నారు.